పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుదాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఈ మాటను మీరు వినాలి. స్త్రీలకి చెబుతూ ఉన్నాడు, మీకంటూ సొంత పురుషులు ఉండాలి. కాబట్టి మీరు సొంత పురుషులకు లోబడి ఉండాలి. భార్య యొక్క స్థానం, ఒక స్త్రీ యొక్క స్థానం ఏమిటి అని అంటే లోబడి ఉండటమే. ఎవరికి లోబడాలి? సొంత పురుషునికి లోబడాలి. ఈ భూమి మీద శారీరకమైనటువంటి సంబంధాలు కలిగిన భార్య భర్తకి లోబడి ఉండాలి. ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటాము అని అంటే, మొట్టమొదటిగా మనము యేసుక్రీస్తు ప్రభుల వారికి మొట్టమొదటగా మనకి భర్తగా స్వీకరించి, ఆయన మన సొంత పురుషుడిగా మనం అంగీకరించి ఆయనకు లోబడటం మొట్టమొదటగా నేర్చుకోగలిగితే, అప్పుడు భూమి మీద మన సొంత పురుషులకు లోబడటం అలవాటవుతుంది. కనుక ఇక్కడ భూమి మీద నేర్చుకుని అక్కడ పరలోకంలో యేసుకి ఇచ్చేది ఏమీ లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నేర్చుకుని భూమి మీద మనము దాన్ని పంచాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ ఆయన ఈ భూమి మీదకి వచ్చి చూపించగలిగాడు. అప్పుడు దానిని మనము ఏం చేస్తున్నామనంటే ఇతరులకి చూపించగలుగుతున్నాం. అట్లనే ఒక స్త్రీ తన సొంత పురుషునికి లోబడి ఉండాలి అని అంటే మొట్టమొదటగా క్రీస్తుని ఎరగాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగకపోతే లోబడే తత్వం నీకు రానే రాదు. అందుకనే రక్షించబడిన వారికి మాత్రమే ఈ వాక్యము చెల్లుద్ది, రక్షించబడని వారికి ఈ వాక్యం చెల్లదు. కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత పురుషుడిగా అంగీకరిస్తాడో, అనగా తన్ను ఎందరు అంగీకరించగలుగుతారో వారికి దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి ఎవరు సొంత పురుషుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో వారు నేర్చుకోగలుగుతారు లోబడటం. ఎందుకనంటే ఆయన లోబడటం ఎట్లాగో నేర్పాడు ఈ భూమి మీద. కనుక ఆయన ప్రేమించటం ఎట్లాగో నేర్పాడు, ఆయన క్షమించటం ఎట్లాగో నేర్పాడు, ఆయన ఓర్పు సహనం ఎట్లాగో నేర్పాడు. ప్రతిదీ కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడనంటే వాటన్నిటినీ మనకి నేర్పడానికే వచ్చాడు. అవన్నీ మనము నేర్చుకోవాలి. నేర్చుకోగలుగుతున్నారా? నేర్చుకోలేకపోతున్నారు. అందుకని విని పక్కన పెడుతున్నారు తప్ప నేర్చుకుని అలవాటులోనికి తీసుకురాలేకపోతున్నారు. అందుకనే అకాలపు పల్లగా ఈ లోకంలో క్రైస్తవ జీవితం సాగుతుంది. విశ్వాస జీవితంలో ఈ దాంపత్య జీవితంలో కూడా సకాలమైనటువంటి దాంపత్య జీవితాన్ని ఈ భూమి మీద కొనసాగిస్తూ రావాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంకల్పం. ఇది పేతురు బాగా పసిగట్టాడు. అందుకని స్వపురుషులకు మీరు లోబడి ఉండండి అని స్త్రీలకు చెబుతూ వచ్చాడు. స్త్రీల మీద చాలా బాధ్యత పెడుతూ వచ్చాడు. స్త్రీల మీద చాలా బాధ్యత ఉంది. వారు ఎంత బాధ్యతో ఇక్కడ రాస్తూ వచ్చారు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కనుక ఎవరైతే వాక్యమునకు అవిధేయులు అవుతారో, అనగా పురుషులుగా ఈ భూమి మీద ఉన్నటువంటి వారు, అనగా యేసు ప్రభు వారిని సొంత పురుషుడిగా అంగీకరించినటువంటి వారు, అనగా రక్షణ పొందిన వారు, అనగా బాప్తిస్మం పొందిన వారు, ఒకవేళ వారు భర్తగా రాగలిగినప్పుడు ఒక విశ్వాసిగా స్వపురుషునికి లోబడి ఉండుము అని చెప్పబడే ఈ భార్య ఆ పురుషుని ఏం చేయాలనంట? సరి అయినటువంటి విధానంలోనికి తీసుకురావాలంట. ఇది స్త్రీకి ఇవ్వబడినటువంటి బాధ్యత. కాబట్టి అక్కడ 2వ మాటలో రాస్తూ వచ్చారు, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి. ఇప్పుడు స్త్రీలో ఏముండాలనంటే మొదటిది లోబడటం ఉండాలి, రెండోది పవిత్రమైనటువంటి జీవితం ఉండాలి.
ఈ లోబడి పవిత్రమైనటువంటి జీవితాన్ని చూసి వాక్యమేమి చెప్పనవసరమలా. వాక్యం చెప్పకోకుండానే ఈమె వెంట ఆ పురుషుడు రాగలుగుతాడంట. ఎవరిది బాధ్యత అంటే స్త్రీది బాధ్యత. ఈనాడు స్త్రీల వెనకాల పురుషులు దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే స్త్రీలు సరి అయినటువంటి స్వపురుషులకు లోబడటం నేర్చుకోలేకపోతున్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర నేర్చుకోవటం వారికి చేత కావటం లేదు. కనుక వైవాహిక జీవితాల్లో విఫలం పొందుతూ ఉన్నారు. ఈ లోకంలో ఏదో సంపాదించి ఏదో ఆ జీవితాలను కొనసాగిస్తున్నారు, కానీ సరైనటువంటి జీవితాల్లోనికి ఇతరులకి మాదిరిగా మా ఫ్యామిలీని చూడండి అనే విధానంలోనికి లేకపోతున్నారు. ఈ లోకంలో ఎదుగుదల, చదువు, ఉద్యోగము ఇవి కాదు నేను చెప్పేవి. యేసులో స్వపురుషునిగా అంగీకరించగలిగే భాగ్యం ఇక్కడ ఈ స్త్రీ చేసింది ఏంటనంటే, వారు ఏమీ ఎరగకపోయినా వాక్యం చెప్పుకోకుండానే భయముతో కూడినటువంటి పవిత్రమైనటువంటి ప్రవర్తన ఆ స్త్రీ కలిగి ఉండటం ద్వారా ఆ స్వపురుషుడిని యేసు ప్రభు వారికి దగ్గరికి తేగలిగే ఒకే ఒక్క ఆ బాధ్యత స్త్రీకి అప్పగిస్తూ వచ్చారు. కాబట్టి వీరు పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ రావాలి. వీరు సాధువుగా ఉండాలి, వీరు మృదువుగా ఉండాలి, వీరు ఆ అలంకారము ఆ పురుషుని ధరించుకున్నట్టు ద్వారా అలంకారం పొందుకుంటూ ఉండాలి. అంతే తప్ప వెలుపటి అలంకారం నీకు అలంకారముగా ఉండొద్దు అని చెప్పాడు. కాబట్టి వెలుపటి అలంకారము నీ భర్తకే, అంతరంగపు అలంకారము క్రీస్తుకి. ఈ వెలుపటి అలంకారము నీ భర్తకు కాకుండా ఇక ఎవరికి చెందడానికి వీలు లేదు. కాబట్టి స్త్రీకి అంత బాధ్యత ఈ లోకంలో ఉంది. అందుకని మనము జాగ్రత్త పడాలి. స్త్రీలు లోబడి ఉండటం నేర్చుకోవటం మనకి ఎంతైనా అవసరం. కాబట్టి ఇది దేవుని దృష్టికి మిగులు విలువ కలది. దేవుని దృష్టికి ఏది మంచిదో, దేవుని దృష్టికి ఏది విలువ కలిగినదో అది ఈ భూమి మీద చేయలేకపోతే నువ్వు పుట్టింది, పెరిగింది, చనిపోయింది ఎవరికి లాభం? కాబట్టి నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? నీవు ఆ దేవుని దృష్టికి మిగిలిన విలువ కలిగినది చేయగలిగాలి. విలువైనటువంటి జీవితం, విలువైనటువంటి దాంపత్య జీవితం, విలువైనటువంటి వివాహ జీవితం. అందుకనే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈరోజు మాత్రమే కాదు, ఈరోజు డ్రెస్ తీసేసిన తర్వాత కాదు, ఆ పెండాలలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాదు, నిత్యము. అందుకనే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అంతం వరకు నమ్మకముగా ఉండుమని చెప్పాడు. అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడికి జీవ కిరీటం ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అంతే తప్ప ఈరోజు ప్రదర్శన ముఖ్యం కాదు. అందుకనే జీవితం చాలా ప్రాముఖ్యమైనది, జీవితం చాలా విలువైనది. అందుకనే యేసుని ఎరగటం చాలా విలువైనది. అలాంటి విలువైన దేవునికి ఇష్టమైనది, చాలా మిగులు కలిగినది అని చెబుతూ వచ్చాడు పేతురు. మీకు తెలుసు, అయినా ఒకసారి రిమైండ్ చేస్తున్నా, అంతే, ఏమి కాదు. కాబట్టి ఇట్లాగా పూర్వపు స్త్రీలు బతికారంట, పూర్వపు స్త్రీలు అట్టా బతికారంట. మరి ఇప్పుడు బతకపోవడానికి కారణం ఏంటి? బతకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నా జన్మ హక్కు అని మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు సరైనటువంటి విధానంలో బతకలేకపోతున్నావు. పూర్వపు స్త్రీలు బతికినట్టు నువ్వు ఎందుకు బతకలేవు? అదే రాశాడు అక్కడ. అందుకని అటువలే పూర్వపు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఎవరు ఈమెకి అలంకారం? ఎవరు స్త్రీకి అలంకారం? పురుషుడు, సొంత పురుషుడు. అందుకని సొంత పురుషులకి లోబడటం చాలా కష్టం. ఎందుకనంటే అలవాటైపోద్ది. ఒకవేళ ఎవరితో మాట్లాడుతున్నారనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరితో బయట మాట్లాడుతున్నారనుకోండి, వేరే వారితోటి, వారు దగ్గర సంబంధమైన ఏ సంబంధమైనా మాట్లాడుతున్నారనుకోండి, వారితో మాట్లాడుతున్నప్పుడు భర్త ఇంట్లో ఉంటాడు, స్వపురుషుడు ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉండి ఏమే ఏది ఫలానాది ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. అక్కడ ఉందిలే చూసుకో అని చెప్పుద్ది. కారణం ఏంటో తెలుసా? స్వపురుషునికి లోబడి ఉండటం చేతకాక.
అదే స్వపురుషునికి లోబడి ఉండేది ఏం చేస్తుందో తెలుసా? వెంటనే పరిగెత్తుకుని వచ్చి భర్తకి ఏం కావాలో వెతికి పెడుతుంది. అంత తీరిక ఎక్కడది? కాబట్టి ఇట్లాంటి సమాజం నుంచి బయటికి రా అని బైబిల్ పిలుస్తోంది. నువ్వు బయటికి రాకపోతే పరలోక రాజ్యానికి వారసుడు కాలేవు. ఆ పుణ్య పురుషుడు, స్వపురుషుడు, ఆ పెండ్లి కుమారుడితో నీకు వివాహం జరగదు. అందుకని పరలోకములో ఆ పుణ్య పురుషుడు, ఆ నిజమైనటువంటి స్వపురుషుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు భర్తగా నీకున్నాడు. నీవు భార్యగా ఈ భూమి మీద పరిశుద్ధమైనటువంటి స్త్రీగా నువ్వు బతకకపోతే నీ జీవితం వ్యర్థం, అకాలపు పళ్ళు రాలినట్టు రాలిపోతాం. అందుకని జీవితం చాలా విలువైనది, అనవసరంగా వ్యర్థపరచుకోకండి. ఇది వీళ్ళకి చెల్లుద్ది, ఇక్కడ మీకు చెల్లుద్ది, నాకు చెల్లుద్ది. కనుక ఇలాగూ చెబుతూ వచ్చాడు. పూర్వపు స్త్రీలు బతికారంట, పూర్వపు సేవకులు బతికారంట. మన మధ్య అయ్యగారు ఉన్నారు, చాలా పండితులు, పెద్ద వయస్సు. మరి వారు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి అడిగితే ఆయన చెబుతారు తేడా. కాబట్టి అట్లాంటి తేడా మన జీవితంలో రాకూడదు, ఒకే విధానం. అందుకని ఇందాక అయ్యగారు ఏం చెప్పారు? వారి ఇరువురు కూడా నాకు ఎట్టా కనబడుతున్నారు అన్నారు? ఒకటిగా కనబడుతున్నారంట. ఒకటిగా కనబడాలంటే వన్ వే, వన్ ట్రూత్, వన్ లైఫ్, ఒకే జీవము, ఒకే మార్గము, ఒకే సత్యము. ఇద్దరు ఒకే పని కలిసి చేయాల. అననీయ సప్ఫీరాలు కూడా కలిసి చేశారు. అట్టా కలవకూడదు. దాచుకుందామని ఒకరు చెబితే సర్లే దాచేయి అని చెప్పకూడదు. దేవుని విషయంలో నిడారంభరంగా ఇద్దరు కలిసి దానిని వెదజల్లబడాలి. అది నిజమైనటువంటి భార్యాభర్తల యొక్క జీవితం. కాబట్టి ఇలాంటి ఈ ప్రకారంగా లోబడి ఉండటం అక్కడికి స్త్రీకి అయిపోయింది. చాలా విషయాలు ఉన్నాయి. గంట వర్తమానం ఉంది, మీరిక లేవలేరు, వెళ్ళలేరు ఇంటికి, గుండెలు పగిలిపోతాయి. కాబట్టి అంత పరిస్థితి నేను తేను, పురుషుడికి కూడా చెప్పి వదిలేస్తా. రండి 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. డూ యు నో? వీళ్ళకి వచ్చిన నరకం ఏంటంటే ప్రతి కూడా వాళ్ళని అడుగుతారు. స్టేజ్ ఇవ్వరు ఉన్నారు కాబట్టి కింద వాళ్ళని అడగరు. ఎందుకంటే ముఖ్యం వాళ్ళది, గ్రీటింగ్స్ కూడా వాళ్ళకే, వాక్యం వాళ్ళకే, దీవెన వాళ్ళకే, ప్రార్థన వాళ్ళకే. ఊరికే మనం ప్రేక్షకులం అంతే. కాబట్టి జీవమను కృపావరములో మీ భార్యలు, మీ భార్యలు అని అంటే మీ అనేది బహువచనము, భార్యలు అనేది బహువచనం. కాబట్టి మీ భార్యలు అన్నాడు కదా అని 2-3 ఉంచుకున్నారు. గిరి మీ భార్యలు అని రాయలేదు అక్కడ. మీ భార్యలు అంటే ఒక్కొక్కడ భార్య గురించి రాశాడు అక్కడ. కాబట్టి మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. పాలివారు అంటే అర్థం ఏంటో తెలుసా? వారసులు అని అర్థం. వారసులు అని అంటే మణిప్రసాద్కి ఏ ఇల్లు ఉందో అదే ఇల్లు ఆమెకి వర్తిస్తుంది. మణిప్రసాద్కి ఏ జీతం ఉందో ఆ జీతంలో పాలిభాగం ఆమెకి వర్తిస్తుంది. మణిప్రసాద్ బంధువులలో ఆమెకు పాలిభాగం ఉంది. ఎరగాలి. ఎవరు ఎరగాలి? మణిప్రసాద్ ఎరగాలి. నాతో పాలి అంటే నా వారసత్వం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే అడుగుతున్నాడు. ఆయన వారసత్వం నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వారసత్వం ఇవ్వడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. అంతే తప్ప స్టార్లు కట్టుకుని క్రిస్మస్ పండుగలు చేసుకుని ఊరికే తినేసి తిరగడానికి కాదు ఆయన ఈ భూమి మీదకి రావడానికి. భూమి మీదకి రావడానికి ఎందుకో తెలుసా? నిన్ను వారసుడిగా చేయటానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి, పవిత్రమైనటువంటి భార్యగా నిన్ను సిద్ధపరచడానికి, ఈ భూమి మీదకి ఒక వరుడిగా, నూతన వరుడిగా, స్వపురుషుడిగా, సొంత పురుషుడిగా, ఒక పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి అరుదించాడు. నిజమైనటువంటి భర్త ఆయనే.
అందుకనే నిజమైనటువంటి స్త్రీగా సంఘాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఎట్లా తయారు చేశాడో తెలుసా? ఆయన శరీరాన్ని అంతటిని చీల్చుకుని సరి అయినటువంటి సంఘాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు. తయారవుతున్నారా? యేసు ప్రభువారు తన శరీరాన్ని బాధపరిచి సిలువలో వేలాడి రక్తం చిందించి ఓర్పు, సహనము, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు పంచి నిన్ను వారసులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వారసుడివి. అందుకనే పాతకాలంలో బాలసుబ్రహ్మణ్యం ఒక పాట పాడు, దేవుని వారసును. కాబట్టి ఓ ప్రియమైనటువంటి వాళ్ళరా, పాలివారై ఉన్నారే అని స్త్రీ తర్వాత రాశాడు ఏమని? ఎక్కువ బలహీనమైన ఘటమని తెలుసుకుని జ్ఞానంతో వారితో ఏం చేయాలి? కాపురం చేయాలి. జ్ఞానంతో కాపురం చేయాలి. హన్నా ఉంది, ఎలిమేలకు హన్నా ఉంది. తర్వాత అతను ఏమన్నాడనంటే, హన్నా ఏం చేసిందనంటే చాలా అలుపు, తర్వాత ముడుచుకుంటాం, లేకపోతే అలా మన భాషలో చెప్పాలంటే అట్లాగా బాధపడుతూ ఉంది తల్లిలోతో అని. అప్పుడు అతను వచ్చి ఎంత చక్కగా చెప్పాడు తెలుసా? ఎంత చక్కగా చెప్పాడు. ఎందుకు నువ్వు బాధపడతావు? నేను లేనా అంటే జ్ఞానంతో కాపురం చేయటం. అదే జ్ఞానంతో కాపురం చేయటం. అందుకని ఆ జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే బలహీనమైన ఘటము. అందుకని స్త్రీలు ఏమైనా చేయగలరు అని యేసుప్రభు గురించి పాట రాశారు. కానీ స్త్రీల గురించి రాయాలి, నువ్వు ఏమైనా చేయగలవని. అందుకనే అయితే ఆదిశక్తి, లేకపోతే మహాలక్ష్మి. కాబట్టి ఇక్కడ స్త్రీ బలహీనమైన ఘటం. ఏంటంటే కాస్తంత నొప్పి వస్తే అంతే, ఇక హర్ట్ అయిపోతారు, మాట్లాడరు, అట్లాగనే కూర్చుంటారు. అసలు చాలా ప్రమాదం అండి, అసలు తట్టుకోలేము. పురుషులు ఏం చేస్తారు తెలుసు? అప్పుడు పురుషులు తన కమాండ్ని మర్చిపోతారు, తన అధికారాన్ని మర్చిపోతారు, అన్ని మర్చిపోయి తనకి ఏమైపోతారు తెలుసా? సరెండర్ అయిపోతారు. ఇది ఒక్కటి అలుసుగా తీసుకుని నెత్తి మీద ఎక్కుతారు. అందుకని ఎవరు ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. స్త్రీ లోబడాలి, భర్త ప్రేమించాలి. ఇందులో ఏ డీవియేషన్ లేదంతే. ఇలా చేస్తే అది చక్కటి సంసారము, మాదిరికరమైనటువంటి జీవితము. వారు అనేకులకు మార్గదర్శకులుగా కనపడతారు. వారిని యేసు ప్రభువారిని వారి జీవితంలో అనేక మందికి చూపించగలుగుతారు. అందుకు బతకాల కుటుంబాలు భూమి మీద. అది ఓ ప్రియమైనటువంటి అయిపోయింది చెప్తున్నాను. కాబట్టి బలహీనమైన ఘటం కాబట్టి సన్మానించాలి. సరెండర్ అవ్వటం అంటే అదే సన్మానించటం. ఒక్కసారి సన్మానించటం అంటే, సన్మానం అంటే ఏంటి? సాధువా కప్పడం కాదు. సన్మానం అంటే 10 మందిలోకి తీసుకొచ్చి ముద్దు పెడతాం కాదు. సన్మానం అంటే గౌరవం. అంటే భార్యకు ఇవ్వాల్సినటువంటి స్థానము, గౌరవము ఆమెకు ఇవ్వటం, అంతే. దాంట్లో తప్పేమీ లేదు. అట్లాగా ఏం చేసినా మనదే నెగ్గుతుంది అని వాళ్ళు అనుకుని సంసారం పాడు చేసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. లేదు, అనవసరంగా గొడవలొద్దు, అనవసరంగా విడిపోవద్దు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. వేరు చేసేవాడు ఒకడు ఉన్నాడు, అపవాది. వాడికి మాత్రం మీరు ప్లేస్ ఇవ్వద్దు, స్థలం ఇవ్వద్దు. యేసుకి స్థలం ఇవ్వండి, అప్పుడు మీ జీవితాలు వృద్ధి పొందుతాయి. బలహీనమైన ఘటమని భార్యను సనాదించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఏం చేయాలి? సరెండర్ అవుతా ఉండాలి. నా అనుభవం అదే. ప్రార్థనలకి ఏమాత్రం ఇబ్బంది లేకోకుండా, ప్రీచింగ్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, సేవకి ఏమాత్రం అడ్డంకి లేకోకుండా నేను సన్మానించి గౌరవపరుస్తున్నాను నా భార్యను. అందుకనే చెప్పగలుగుతున్నాను. అందుకని చెయ్యకుండా చెప్తే ఫలించదు అది. అందుకని చేసి మాత్రమే చెప్తున్నాను మీకు. ఓ ప్రియమైనటువంటి అయిపోయింది. జ్ఞానము చొప్పున వారితో ఏం చేయాలి? కాపురం చేయాలి.
జ్ఞానంతో కాపురం చేయాలి. అట్టి జ్ఞానం మణిప్రసాద్కి, అట్టి లోబడే తత్వం ఎవరికి? రెబెకాకి దేవుడు అనుగ్రహించునుగాక. వారు ఎక్కడ నేర్చుకోవాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర నేర్చుకుంటే వారికి ఆ రెండు సుగుణాలు వచ్చేస్తాయి. దేవుడు